12వ జాతీయ చేనేత దినోత్సవానికి శుభాకాంక్షలు మొదటిగా తెలియజేసుకుంటున్నా. నేడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చేనేత కుటుంబాలకు ఒక దినంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ మాట కూడా చేనేత కార్మికుల మీద నేతన్న నేస్తం ఇస్తామని ఎక్కడా చెప్పలా మేము. కానీ ఈరోజు బాబు గారు వారి కష్టాలని తెలుసుకొని వారి ఒక ఆర్థికంగా బలోపేతం చేయాలని దృఢ సంకల్పంతోనే కాకుండా అది ఒక చేనేత కార్మికుడు అంటే ఒక సాంప్రదాయానికి ఒక నాంది పలికినటువంటి కుటుంబాలు చేనేత కుటుంబాలు. అలాంటి కుటుంబాలకి మన ఆర్థిక భరోసానిస్తూ వారి సమాజంలో ఒక గౌరవాన్ని ఒక దృఢ సంకల్పంతోనే ఈరోజు 72,000 మంది నేతన్న కార్మికులకి ఈరోజు 179 కోట్ల రూపాయలని వారికి ఈరోజు ప్రభుత్వం తరపున గౌరవంగా వారి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఎవరి కష్టాన్ని మనం వాళ్ళని నమ్మాలి, వారి కష్టానికి మనం తగిన ప్రతిఫలం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా భావించి ఈరోజు ఆ యొక్క నేతన్న నేస్తాన్ని ఇవ్వడానికి ఈరోజు పూనుకున్నారు. ఇది అందరూ స్వాగతించాలి. కానీ గతంలో కూడా వాళ్ళు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో వాళ్ళు చేనేత చేయూత అని చెప్పి కొంతమంది వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఆ రోజు చేనేత చేయూతనిచ్చినటువంటి సందర్భం. కానీ మేము ఈరోజు మతం చూడలా, ప్రాంతం చూడలా, పార్టీని చూడలా, వివక్షత ఎక్కడ చూపకుండా ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైనా ఉండిపోని వారికి మగ్గం ఉంటే ఈరోజు నేతన్న నేస్తం ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ఇది వైసీపీ పార్టీలు గుర్తించాలా, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు. మేము సంక్షేమాన్ని ఈ 2 సంవత్సరంలో చేస్తున్న సంక్షేమం ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో సంక్షేమం అంటే ఎన్టీ రామారావు గుర్తుకొచ్చేవారు. ఒక పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 50 సంవత్సరాలకే చేనేత కార్మికులకి పెన్షన్ ఇచ్చి మేము ఆదుకున్నటువంటి సందర్భం. వారికి అన్ని విధాలు ఆదుకునేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో నడుస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని, ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని, చేనేత కార్మికులు కూడా దీన్ని గుర్తించాలి. అదే కాకుండా వారి యొక్క ఆర్థిక కష్టాల్ని చూసి నెలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ని ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇది తెలుగుదేశం పార్టీ వైభవం. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు. వారికే కాదు, పవర్లూమ్ కార్మికులకి 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వారి ముంగిట ఈరోజు ఒక గౌరవాన్ని ఒక ఆర్థికంగా బలపడే విధంగా చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఒక మాట అంటున్నా, ఈ రాష్ట్రం బాగుండాలంటే బాబు గారు రావాలని విజన్ ఇచ్చారు ఆ రోజు. కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకల్లా ముందుంచాలని చెప్పి అహర్నిశలు కష్టపడితే రాత్రి బౌళ్ళు ఆ కుటుంబాలు సైతం నారా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, నారా లోకేష్ గారు ఓ పక్క, ఈరోజు ఇప్పటికిప్పటి నారా భువనేశ్వర్ గారు కూడా స్వచ్ఛంద కార్యక్రమాల మీద ఓ పక్క ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారంటే ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ఆ బాబు గారికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలకెల్లా భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని కూడా ఘంటాపదంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక తలసరి ఆదాయం పెరగాలంటే వారి యొక్క జీవన ఆధారం పెరగాలి, జీవనోపాధి పెరగాలి. కానీ చేపలు ఇవ్వడం కాదు, ఉచితంగా మేము చేపలు పట్టించే పనిని మేము చేపడుతున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీకి ఎనలేనటువంటి మెజార్టీని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అడగకపోయినా ప్రజల కష్టాలను తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కళ్ళుండి చూడలేని కబోదులు, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రాన్ని అంధకారంలో చేయాలని అహర్నిశలు కష్టపడుతూ ఏ రోజైతే ఎక్కడ ఫ్యాక్షనిస్ట్లో ఎక్కడ చనిపోతే పరామర్శించి వెళ్తున్నటువంటి వీరు, కానీ ప్రజలు ఎక్కడైనా బాధలో ఉంటే కనీసం చూడలేనటువంటి
నిరంకుశతమైనటువంటి నాయకులు ఉన్నటువంటి వైసీపీ ఈరోజు ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందనడానికి చక్కటి నిదర్శనం. ఈరోజు అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని, రాబోయే 20 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్ని కబుర్లు మాట్లాడినా, ఈరోజు ఎన్ని నిరసన చేసినా, ఎన్ని దొంగ దీక్షలు చేసినా మిమ్మల్ని ప్రజలు మనల్ని పొందలేరు. తప్పకుండా మీ యొక్క పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్, ఇప్పుడైనా తెలుసుకోండి. బాబు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ బాబు ఉంటే అభివృద్ధి బాగుంటుంది, బాబు ఉంటే విద్యాలయాలు బాగుంటుంది, బాబు గారు ఉంటే వైద్యం బాగుంటుంది. కాబట్టి అన్ని రంగాలను ఆదుకునేటువంటి ఏకైక నాయకుడు మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి మాకు ఎటువంటి ఇది లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తాం, బాబు గారిని ముఖ్యమంత్రిని మళ్ళా చేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటామనేదే తెలుగుదేశం పార్టీ నినాదం. అందుకే ఒక మాట అంటున్నా, తింటే గారెలు తినాలా, వింటే భారతం వినాలా, ఉంటే తెలుగుదేశం పార్టీలే ఉండాలనేదే మా యొక్క సంకల్పాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరొకసారి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.